ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ నవీపేట్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. అందరికీ నమస్కారం. నేను మీ నితీష్, 8వ తరగతి, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నవీపేట్. అంతర్జాతీయ రేడియో దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నుండి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నవీపేట్ విద్యార్థులచే చేయబోతున్న ప్రత్యేక కార్యక్రమం విద్యార్థుల స్వరం రేడియో వేదిక. రేడియో చూడలేం కానీ హృదయంతో వినగలిగే ఒక శక్తివంతమైన మాధ్యమం. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర పోరాట ఆత్మ, వందే మాతరం, రేడియో ప్రాముఖ్యత, భారతదేశంలో రేడియోపై కవిత మరియు వీణా వాయిద్య సంగీతం మీరు ఆస్వాదించబోతున్నారు. ఈనాటి మన కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర పోరాట ఆత్మ, వందే మాతరం గురించి వివరిస్తున్న వారు 8వ తరగతి నుండి నితీష్. భారతీయులలో స్వాతంత్రం పట్ల తీవ్రమైన ఆవేదనను, అభిప్రాయాలను, కోరికలను రగిల్చి మన బానిసత్వ సంఖ్యలను తెంచేందుకు అనేక మంది స్వాతంత్ర వీరులకు స్ఫూర్తినిచ్చి ఈ దేశ ప్రజల్లో దేశభక్తి నింపిన భారతీయుల తారక మంత్రం వందే మాతరం, మన జాతీయ గేయం. బంకిం చంద్ర చటర్జీ వందే మాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సార్ధశతి సందర్భంగా వందే మాతర గేయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వందే మాతరం అంటే ఓ తల్లి నీకు వందనం అని అర్థం. ఎందుకంటే ఈ గేయంలో సుజలాం అని పాడుతాం. సుజలాం అంటే పవిత్రమైన నదుల జలాలతో కూడిన మన దేశం. సుఫలాం సస్యశ్యామలాం అంటే ఈ భూమిలో అనేక రకాలైన పంటలు, పండ్లు సమృద్ధిగా పండుతాయి. ఈ గేయంలో భరతమాతను కోటి కోటి కంఠాలతో, కోటి కోటి చేతులతో ఆరాధిస్తామని, భరతమాతను దశ ప్రహారణ ధారిణిగా అంటే దుర్గామాత, వాణి విద్యాదాయినిగా అంటే సరస్వతి మాతగా, కమలా కమలాదళ విహారినిగా అంటే లక్ష్మీమాతగా ఆరాధిస్తాం. దేశ ప్రజల్లో మాతృభూమి పట్ల ప్రేమ భావనను పెంపొందించి దేశంతో మనకున్న సంబంధాన్ని, ఈ భూమి గొప్పతనాన్ని ఈ గేయం ద్వారా తెలుసుకోవచ్చు. మొదటి స్వాతంత్ర ఉద్యమం తర్వాత స్వాతంత్ర వీరులందరికీ ప్రేరణనిచ్చినటువంటి మంత్రం వందే మాతరం. ఉదాహరణకు ఖుదీరామ్ బోస్, ఉద్దమ్ సింగ్, మదన్ లాల్ డింగ్రా, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో స్వాతంత్ర సమర యోధులకు ఒక ప్రేరణగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు నడిపింది. కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల హృదయాల్లో నిత్యం దేశభక్తిని, మాతృభూమి పట్ల గౌరవాన్ని, ప్రేమను నింపుకున్న వందే మాతర గేయాన్ని మనందరం నిత్యం స్మరించుకోవాలి. వందే మాతరం. జై హింద్, భారత్ మాతా కీ జై. ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుల్లా ఉన్న మన రేడియో ప్రాముఖ్యతను వివరించడానికి మీ ముందుకు వస్తున్న వారు 8వ తరగతి నుండి విష్ణుకాంత్, శాస్త్ర, ప్రజ్ఞ మరియు డీనాడేసి. రేడియో ప్రపంచంలోని అత్యంత సరళమైన, అందరికీ అందుబాటులో ఉన్న సమాచార మాధ్యమం. విద్యుత్ లేకపోయినా, ఇంటర్నెట్ లేకపోయినా రేడియో మనకు సమాచారం అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సమాచారం, వాతావరణ సూచనలు, ఆరోగ్య అవగాహన అందించడంలో రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం ఉద్దేశం విద్యార్థుల స్వరాలకు ఒక వేదిక ఇవ్వడం. మాట్లాడే ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహన విద్యార్థుల్లో పెరగాలని మా ఆకాంక్ష. రేడియో వినడం మన ఆలోచనలను శాంతింపజేస్తుంది మరియు మంచి విలువలు నేర్పుతుంది. చిన్న పెట్టెలో పెద్ద లోకం, గుండెల్లో నిండే మాధుర్యం అంటూ రేడియోపై కవిత్వం వినిపించడానికి మీ ముందుకు వస్తున్న వారు 7వ తరగతికి చెందిన తన్వి. రేడియోపై చిరు కవిత. చిన్న పెట్టెలో పెద్ద లోకం, గుండెల్లో నిండే మాధుర్యం. పాటలతో నవ్వులు పంచే రేడియో మన జీవన స్వరం. గ్రామ గల్లీల్లో వెలుగులు నింపి, పట్టణ వీధుల్లో సందడి పంచి, వార్తలతో జ్ఞానం చల్లి జీవితానికి దారి చూపే దీపం. రైతుకు సలహా, శ్రామికుడికి ధైర్యం, విద్యార్థికి విజ్ఞానం, అందరికీ ఒకే అభిమానం. విపత్తు వేళలో హెచ్చరికగా, వేదన వేళలో ఓదార్పుగా సంస్కృతి సౌరభం మోసుకువచ్చే రేడియో మన స్నేహ బంధం. అందుకే మన భాష, మన బాట, మన నేస్తం మన రేడియో. ధన్యవాదాలు. రేడియో దినోత్సవం సందర్భంగా భారతదేశంలో రేడియో చరిత్ర చెప్పడానికి మీ ముందుకు 8వ తరగతికి చెందిన మనోజ్ఞ వస్తున్నారు. భారతదేశంలో రేడియో చరిత్ర సుమారు 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. 1923లో ముంబై, కోల్కతాలో ప్రైవేట్ రేడియో క్లబ్బులు ప్రసారాలు ప్రారంభించాయి. 1927లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ మొదటి అధికారిక రేడియో సంస్థగా ప్రారంభమైంది. 1936లో భారత ప్రభుత్వం ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి అనే సంస్థను స్థాపించింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో రేడియో జాతీయ భావజాలాన్ని ప్రజల్లో నింపింది. 1947లో స్వాతంత్రం సమయానికి కేవలం 6 కేంద్రాలే ఉండగా
నేడు దేశవ్యాప్తంగా వందలాది కేంద్రాలు ఉన్నాయి. ఎఫ్ఎం రేడియో, కమ్యూనిటీ రేడియో, విద్యార్థుల రేడియో, రేడియో పరిధిని ఇంకా విస్తరించాయి. రేడియో మన గతాన్ని గుర్తు చేస్తుంది, వర్తమానాన్ని తెలియజేస్తుంది, భవిష్యత్తుకు దారి చూపుతుంది. ఈ కార్యక్రమంలోని ప్రత్యేక ఆకర్షణ ఎన్సీఈఆర్టీ నిర్వహించిన జాతీయ కళా ఉత్సవంలో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి సాధించి మహారాష్ట్రలోని పూణేలో జరిగిన జాతీయ స్థాయిలో తన ప్రతిభను ప్రదర్శించిన మల్టిల్ ఫ్లవర్ హై స్కూల్ నవీపేట్ 9వ తరగతి వజ్రాంశ్ భారతీయ సాంప్రదాయ సంగీతానికి ప్రతీక అయిన వీణా వాయిద్యంతో మీ ముందుకు వస్తున్నారు.
సోషల్ మెసేజ్ తో మీ ముందుకు వస్తున్నాడు మా 8వ తరగతి విద్యార్థి వేదాంత్. మన జీవితంలో శబ్దాల మధ్య నిశ్శబ్దం అవసరం. సంగీతం మనసుకు ఔషధం. రేడియో వినండి, సంస్కృతిని ప్రేమించండి, మంచి విలువను పెంచుకోండి. Nothing but the truth, the worst of I came from. Parents I'm ashamed of, things that even I don't understand. I try to fix it, I try to fight it. My hair was twisted, my heart divided, my lies are collided. I don't know why I didn't trust you to be on my side. I broke into a million pieces and I can't go back, but now I'm seeing all the beauty in the broken glass. This cause a part of me, darkness and harmony. My words without the lies, this is what it sounds like. Why did I cover up the color stuck inside my head? I should've let the jagged edges meet the light instead. Show me what's underneath, I'll find your harmony. This song we couldn't write, this is what it sounds like. We're shouting in the silence, we're rising defiant. We're shouting in the quiet, you're not around. We listen to the demons, we let them get between us, but none of us are not here on our own. So we were cowards, so we were liars, so we're not heroes. We're still survivors, the dreamers, the fighters. No lying, I'm tired, but dive in the fire and I'll be right here by your side. ఇప్పుడు రాణి శంకరమ్మ పాఠం నుండి శౌర్య శంకరమ్మ గేయం ఆలపిస్తున్న మా 7వ తరగతి విద్యార్థిని. శౌర్య శంకరమ్మ ఉయ్యాలో, రాణి శంకరమ్మ ఉయ్యాలో, శూర శంకరమ్మ ఉయ్యాలో, ధైర్య శంకరమ్మ ఉయ్యాలో, రాయభాగిని కథ ఉయ్యాలో, కొదవు సింగపు గత ఉయ్యాలో, శుద్ధులు వినడండి ఉయ్యాలో, కొదవు లేక వినడు ఉయ్యాలో, పల్లెల్లో పుట్టింది ఉయ్యాలో, పల్లెల్లో పెరిగింది ఉయ్యాలో, పల్లెటూళ్ళ నుండి ఉయ్యాలో, పట్నానికి ఎదిగింది ఉయ్యాలో, అందాలు సిరికింది ఉయ్యాలో. ఈ కార్యక్రమంలో ప్రధాన భాగానికి వచ్చాము. రేడియో సేవలపై విలువైన అభిప్రాయాలను పంచుకోబోతున్నాం. మన అతిథితో ఇంటర్వ్యూ. రేడియో మీ జీవితంలో ఎలాంటి పాత్ర పోషించింది? రేడియో నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించని చెప్పొచ్చు. చిన్నప్పుడు మాకు రేడియో విద్యా కార్యక్రమాలు, వినోదం అందించింది. సమయానుకూల సమాచారం తెలుసుకునే మంచి సాధనం మాకు రేడియోనే. ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విన్న ప్రతి శ్రోతకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నవీపేట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం తరపున మా కృతజ్ఞతలు. ఇంతటితో విద్యార్థుల స్వరం రేడియో వేదిక కార్యక్రమం ముగింపు. మళ్ళీ కలుద్దాం మరో మంచి కార్యక్రమంతో. నమస్కారం. మీరింతవరకు లిటిల్ ఫ్లవర్ స్కూల్ నవీపేట్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.